ఇదే అగ్రెసివ్నెస్, ఇదే స్పిరిట్, ఇదే ఇంటెన్షన్స్ తోట ముఖంగా ముందుకెళ్ళిపోతున్నారా, లేదా మధ్యలో అనవరికి అనవరం ఏమైనా ప్యాకప్ చేసే అవకాశం ఉందా? నాకు ప్రజాసేవ తప్పించి నాకు ఇంకా మరింకోటి ఏం తెలియదు. కులం అనేది అవునండి, అవును. గెలిచిన అభ్యర్థి కులం, అదే పార్టీ అపోజిషన్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థి కూడా కులం, సేమ్ క్యాస్ట్. సో వాళ్ళు బలం ఈ ప్రాంతంలో ఎంతవరకు ఉంటుంది? మీరు ఏంటంటే కులమే బేసిక్ అయితే, ఒక కులమే పారామీటర్ అయితే ఎలక్షన్లో విన్. అవునండి, అవునండి. సో వాళ్ళు ఎట్లా గట్టిన అవ్వరు? అంటే నేను ఏమంటున్నానంటే క్యాస్ట్ అనేది ముగ్గురుగా కూడా నెక్స్ట్ ఎలక్షన్ బ్యాగ్ రెడీ చేస్తారా? ఏంటి, నాకు అన్ని బ్యాగులు ఉంటే సేమ్ టైం ఇక్కడ వైసీపీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తే టీడీపీ నుంచి ఒక అభ్యర్థి పోటీ. అవునండి. సో గెలిచిన అభ్యర్థిని ఏం చూసి ఓట్ వేసి ఉంటారు? అదేనండి మెయిన్గా రాజకీయం అంతా కూడా ఈ డబ్బు, ఆ ముందు రోజు డబ్బు అండి. పబ్లిక్ మెమరీ అనేది ఆ ముందు రోజు ఒక్కదానికి ఆ మెమరీ అనేది బలంగా ఉండిపోతుంది. మా ప్రేమ సేవా సంస్థ అవునండి చారిటీ ద్వారా మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమం చేస్తుంటారు? మేము ఒకటే ఆలోచించాము, ఆకలితో ఎవరు కూడా పడుకోకూడదు, ఆకలితో ఎవరు కూడా పడుకోకూడదు. హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. ఈరోజు మన ఏబీ ఛానల్లో ఒక యువ నాయకుని తీసుకొచ్చాం. ఎందుకంటే ఆయన పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు. అలాగే ఓవైపు రాజకీయం, మరోవైపు సేవా కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఒక మంచి సద్భావంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అలాగే ఒక రాజకీయ పార్టీ అధినేత కూడా ఆయన. సో ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీ స్థాపించి, అలాగే రాజకీయ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసి తదనంతరం మళ్ళీ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, తోట ముకుంద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, అలాగే ఆయన రాజకీయ పార్టీ పట్టడం గల కారణాలు ఏంటి, రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుంది అనే విషయాలపై ఈరోజు ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం అండి. నమస్తే, నమస్కారం. చాలా థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయాన్ని మాతో ఇచ్చినందుకు. అలాగే మీలాంటి యువకుల్ని ఎంతో పరిచయం చేయాలని ప్రజలకి, అలాగే రాజకీయాల్లో ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నట్టు మిమ్మల్ని ఈరోజు మాకు మీ యొక్క ఇంటర్వ్యూ మాకు ఇవ్వడం చాలా సంతోషం. మా ముకుంద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ రాజకీయ నేపథ్యం స్టార్ట్ చేసే ముందు మీ యొక్క చిన్ననాటి బాల్యం నుంచి బ్రీఫ్గా మీ విద్యాభ్యాసం, అలాగే మీ యొక్క జీవితం ఎంతవరకు ఎలా గడిచిందో ఒక 2 గంటల. సత్యం గారు, నేను శ్రీ సత్యసాయి విద్యావిహార్లో విశాఖపట్నంలో చదువుకోవడం జరిగిందండి. సో ఎల్కేజీ నుంచి 10వ తరగతి నా బాల్యం అంతా కూడా సత్యసాయి సేవా ట్రస్ట్ స్కూల్ విశాఖపట్నంలో చదవడం జరిగిందండి. సో సత్యసాయి సేవ తాలూకు వంటి మార్గంలో నా బాల్యం అంతా ఉండడం వల్ల ప్రజాసేవ పట్ల ఆ సేవ చేయాలి, ముందుకెళ్ళాలి, నా అభివృద్ధి ఒకటే కాదు ప్రజలు కూడా నాతో పాటు అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో నా 10వ తరగతి అయిన అనంతరం నేను 2010లో 10వ తరగతిలోనే మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ అనే ఒక సంస్థను ప్రారంభం చేయడం జరిగిందండి. సో 2010 నుంచి ఈ రోజు వరకు మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలు, పేద పిల్లలకి ఫీజుల పరంగా అయితేనేమి, ముసలి వాళ్ళకి, వికలాంగులకి, అనేక రకాలుగా నిరాశ్రయులకి, అనాథలకి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ 15 సంవత్సరాలు చేసుకుంటూ రావడం జరిగిందండి. దానికి ముఖ్యమైనటువంటి కారణం సత్యసాయి విద్యావిహార్లో నా గురువులు నేర్పించిన వంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళ స్ఫూర్తి, అలాగే మా తల్లిదండ్రుల తాలూకు వంటి మోటివేషన్ వల్ల 2010లోనే మా ప్రేమ సంస్థ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఈరోజు 15 సంవత్సరాలు నా ప్రజా జీవితం అంతా కూడా మా ప్రేమ సంస్థతో, అలాగే సత్యసాయి సేవ ట్రస్ట్ స్కూల్ తాలూకు వంటి స్ఫూర్తితో నేను ఇక్కడ వరకు రావడం జరిగిందండి. అంటే ఇప్పుడు బేసిక్గా విద్యాభ్యాసం కూడా ఒక డివోషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు కొనసాగించారు. అవును. సత్యసాయి ఇన్స్టిట్యూషన్ అంటే లైక్ డివోషనల్ గా వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ట్రైన్ కూడా వేరే ఉంటారు. అవునండి. అట్లాంటి విద్యా స్కూల్లో మీరు విద్యను అభ్యసించి అవునండి ఇలాంటి
సేవ చేస్తున్న టైంలో అవునండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు సేవ Yes. చేసే మీకు ఏ రోజైనా సేవ చేయాలి లేకపోతే అవునండి. ప్రజలకి ఎందుకు మనం చేయాల్సి వస్తుంది అనేది ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎదుర్కొన్నాం? అవునండి, ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్గా స్కూలింగ్ అనేది ప్రతి ఒక్క బిడ్డకి చాలా కీలకమైనటువంటి కార్యక్రమం అండి. ఈరోజు మనం చాలా మటు స్కూల్స్ చూస్తే ఒక కమర్షియల్ అయిపోయాయండి. అంటే కేవలం గురువుకి శిష్యులకి మధ్యనటువంటి అనుబంధం ఓన్లీ ఆర్థిక అనుబంధం అయిపోయిందండి. పేరెంట్స్ పిల్లలకి ఫీజులు కడుతున్నారు, గురువులు పాఠాలు చెప్తున్నారు, అక్కడతో అయిపోతుందండి. కానీ ఇలాంటి కార్పొరేట్ కల్చర్లో మాలాంటి శ్రీ సత్యసాయి విద్యావిహార్ అనే ఒక స్కూల్లో నేను చదవడం, చిన్నప్పటి నుంచి పుట్టపర్తి గురువుల దగ్గర వాళ్ళు పుట్టపర్తి స్కూల్ నుంచి ఇక్కడ సత్యసాయి స్కూల్కి రావడం, వాళ్ళు ఒక నన్స్ లాగా మాకు మా బతుకు అనేది మాకు స్వార్థంతో కూడినటువంటి బతుకు కాదు, 10 మందికి కూడా ముకుందాన్ని ఒక జీవితం అనేది ఒక చరిత్ర అవ్వాలి, 10 మందికి నువ్వు సాయపడాలి, నువ్వు ఒక్కరివే స్వార్థంతో ఎదగడం కాదు, పేద ప్రజలు ఉన్నారు, ఇలా నిరాశ్రయులు ఉన్నారు, అనాథులు ఉన్నారు అని మాకు 6వ తరగతి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో సేవా మార్గంతో ఆ స్కూల్లో నడిపించడము, ఆ స్కూల్ తాలూకు వంటి అనుభవము. అలాగే చిన్నప్పుడు అంతా కూడా ఇస్కాన్ కూడా, విశాఖపట్నం ఇస్కాన్ నితేష్ సేవని మాతాజీ గారి దగ్గర కూడా అనేక రకాలుగా అక్కడ సండే స్కూల్స్కి అటెండ్ అవ్వడం. సో ఒక స్పిరిచువల్గా ఒక డివైన్ నాలెడ్జ్తో రేపు ఒక ఎడ్యుకేషన్లో రేపు స్థిరపడితే నా తాలూకు వంటి ఎదుగుదల 10 మందికి కూడా ఆదర్శంగా అవ్వాలి, 10 మంది బతుకుల్లో ఒక అభివృద్ధి దిశ కింద ఉండాలి అనే ఒక అద్భుతమైనటువంటి స్కూల్స్లో ఇస్కాన్ అలాగే శ్రీ సత్యసాయి విద్యావిహార్ లాంటి ఒక స్పిరిచువల్ స్కూల్స్లో నేను భాగస్వాములు అవ్వడం పూర్వజనులు సుకృతంగా భావిస్తూ, సో ఈరోజు నా రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, మా ప్రేమ సంస్థ సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇంత పట్టుదలగా, ఇంత ప్రేమతో, ఇంత సేవాతత్వంగా మేము నడపగలుగుతున్నామంటే మా తాలూకు వంటి మెయిన్ ఫౌండేషన్ అనేది ఇలాంటి స్పిరిచువల్ స్కూల్స్ వల్ల అవ్వడం, దాన్ని కొనసాగించడం చాలా సంతోషంగా ఉంటుంది. బేసిక్గా ఎట్లా ఉంటుందంటే, అవును, ఇంత చిన్న వయసులో అవునండి, సేవ చేయాలని ఇంటెన్షన్ అందరికీ ఉంటుంది. కరెక్ట్, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, దానికి ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది, లేదంటే సర్టన్ పరిస్థితులు ఉంటాయి. సో ఇంత చిన్న వయసులో కరెక్ట్ అంటే కుర్రలతో అందరితో ఎంజాయ్గా అవునండి, స్పెండ్ చేసి ఆ సినిమాలు షికార్లు చేసేటువంటి వయసులో మీరు క్వైట్ ఆపోజిట్ గా అటువంటి ఏమీ కాకుండా సేవ చేయాలి, లేదంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా యువత ముందుకు రావాలనే ఒక సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్నారు. అవునండి. సో అది మీకు ఎందుకు అది అలవాటు పడలేదు, ఇట్లా ఇటువైపు ఎందుకు రాగలిగారు మీరు? అంటే మళ్ళా ఇది స్కూల్ ప్రభావమే అండి. అంటే ఇప్పుడు ఒక బాల్యంలో ఒక బిడ్డ మ్యాక్సిమం ఒక 12 అవర్స్ స్కూల్లో ఉంటాడండి, మిగతా అవర్స్ అంతా తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. సో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే నేర్పిస్తారో, స్కూల్ తాలూకు వంటి గురువులు ఏదైతే మనకి అలవాటు చేస్తారో, ఆ అలవాటు అనేది మనకి ఒక జర్నీకి మనకి ఒక మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఉంటాయండి. సో మా అమ్మగారు నాన్నగారు కూడా ఎప్పటికీ కూడా నేను 3వ తరగతిలో ఏమన్నా నేను సాధించిన, లేకపోతే నాకు ఫస్ట్ మార్క్స్ వచ్చిన, ముకుంద్ నువ్వు దారిలో ఉండేవంటి కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్లో ఉండేవంటి అనాథలకు మనం భోజనం పార్సల్స్ ప్యాక్ చేద్దాం, అది మనం వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అలాగే మా గురువులు కూడా 6వ తరగతికి వచ్చేసేటప్పుడు, ఓకే మీరు 10వ తరగతి సాధించాక మంచి మార్కులు వచ్చాక, మీరు ఒక ఇంజనీర్లు అయ్యాక, డాక్టర్లు అయ్యాక మీరు 10 మందికి ఉపకారం చేయాలి. సో చిన్నప్పటి నుంచి ఒక ట్రస్ట్ వాతావరణం, తల్లిదండ్రుల తాలూకు వంటి ప్రభావం, వాళ్ళు కూడా మనకి గైడ్ చేసేవంటి సిద్ధాంతాలు కూడా నాకు కొంత అటువైపు ఛానల్ని నా బుర్రని మళ్లించే రకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయండి. అలాగే 10వ తరగతిలో మీరు అన్నట్టు చిన్న వయసు ఒక సేవా కార్యక్రమాలు చేయాలి అని అంటే ఆలోచన కూడా ఆర్థికంగా డబ్బుతో కూడినటువంటి కార్యక్రమం ఎలా చేయగలం, ఎలాగ మనం పేద ప్రజలకు ఆదుకోగలం. ఓకే స్కూలింగ్లో అంతా నేర్చుకున్నాం, కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఆచరించడానికి చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. అయినా నాకు ఒక లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ దొరకడం, మేమందరూ కూడా ఒకటే అనుకునే వాళ్ళం. 10వ తరగతి ఎలాగ సినిమాలకి షికార్లకి వెళ్తామో, నెలకు ఒక్క ఆదివారం మనం సేవ చేద్దాం, అన్నీ చేద్దాం జీవితంలో. ఇప్పుడు ఎలాగైతే సినిమాలకు వెళ్తామో, పార్టీలకు వెళ్తామో, షికార్లకు వెళ్తామో, కనీసం నెలకు ఒక ఆదివారం పేద ప్రజలకు మనం సాయం చేయలేమా? మనతో పాటు కలిసి వాళ్ళు కూడా బతుకుతున్నారే, వాళ్ళకి ఏమొచ్చి ఒకలాగా ఉంది, మనకేంచి జీవితాలు ఒకలాగా ఉన్నాయి. సో పేదవారికి, ఆకలితో చావు బతుకులతో ఉండేటువంటి వ్యక్తులకి, వికలాంగులకి, ముసలి వాళ్ళకి, పేద పిల్లలకి, నిరాశ్రయులకి మనం ఎందుకు నిలబడలేము అని అందరూ యూత్ కూడా మాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పాకెట్ మనీ ఎక్స్పెండిచర్ దాచుకొని
అందరూ 100 వేసుకొని అలాగ ఒక 2000 3000 అయితే బన్ ప్యాకెట్స్ కొనడం, భోజనాలు పార్సల్స్ కొనడం. ఆ రోజులో మాకుండే వంటి కొద్ద గొప్ప జ్ఞానంతో, ఒక గొప్ప మనసుతో రైట్ యూత్ కదిలి ముందుకు వద్దాం. యువత సేవా కార్యక్రమాలు చెయ్యాలి. పార్టీలు షికార్లు అవన్నీ జీవితంలో మామూలే, సరదాలు. కానీ ఇటువైపు కూడా ఒక నెలకు ఒక ఆదివారం చేయలేమా? ప్రతి వారానికి సినిమాకి వెళ్ళేటప్పుడు నెలకు ఒక ఆదివారం హ్యుమానిటీతో అందరూ తలో చెయ్యేస్తే ఖచ్చితంగా ఎక్కువ స్కేల్ ఆఫ్ సర్వీస్ కూడా చేయొచ్చని 10వ తరగతిలో మొదలు పెడుతూ, అలాగే ఇంటర్మీడియట్లో యూత్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతూ, అలాగే ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీ బిలాస్పూర్లో చదవడం జరిగిందండి. అక్కడ కూడా యూత్ అందరూ కూడా ఒక యూనియన్గా నాకు సపోర్ట్ చేసేవారు. అన్నా ముకుందన మనందరూ కలిసి చేద్దాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. మన భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే అది ఒక్కరి వల్ల అవ్వదు. యువత అందరూ కూడా ఏకమవుతాం. కొంత లిటిల్ డ్రాప్స్ మేక్ అ మైటీ ఓషన్. సో ఈ యొక్క ఓషన్ అనేవంటి పావర్టీని మనం నిర్మూలించాలి అని అంటే ప్రతి డ్రాప్లెట్ కూడా యువత తాలూకు వంటి శ్రమ, కృషి కూడా ఈ యొక్క చారిటీకి, మా ప్రేమ సంస్థకి కీలకం అనేవంటి ఉద్దేశంతో ప్రయాణం చేయడం జరిగిందండి. మా ప్రేమ సేవా సంస్థ అవును చారిటీ ద్వారా ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మామూలుగా? ఎస్ అండి, మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ 2010లో స్థాపించినప్పుడు మేమందరం స్టూడెంట్స్ అండి, యూత్. సుమారు 14 years ఒక 14 years అవుతుందండి సత్యం గారు. సో ఆ రోజు స్టార్ట్ చేసేటప్పుడు మేము ఒకటే ఆలోచించాం, ఆకలితో ఎవరు కూడా పడుకోకూడదు. అది వికలాంగులు అయితేనేమి, ముసలి వాళ్ళు అయితేనేమి, రోడ్డు మీద ఉండే అనాథలు అయితేనేమి, వాళ్ళకి పట్టుడు అన్నం మనం పెట్టలేకపోతే ఇలాంటి సమాజంలో, ఇలాంటి భారతదేశంలో మనం ఎందుకు బతకాలి? నేను 3 పూట్ల భోజనం తింటున్నాను బ్రహ్మాండంగా, మరి అక్కడ రోడ్డు మీద ఉండేవాడికి ఇంత ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, భోజనం కూడా దొరకట్లేదు మన భారతదేశంలో. సో అందుకని నిత్య అన్నదానం అనేవంటి మిషన్ మొదలుపెట్టామండి 2010న. అదే మా తొలి కార్యక్రమం. సో యువత అందరూ కూడా పాకెట్ మనీ ఎక్స్పెండిచర్స్తో మంచి ఫుడ్ పార్సల్స్, భోజనానికి ఒక న్యూట్రిషియస్ మీల్ అందజేయాలి పేదవాడికని. ఒక రైస్, సాంబార్, కుర్మా, దానికి తగ్గట్టు ఒక ఫ్రూట్, అన్నీ కూడా కలిపి ఒక న్యూట్రిషియస్ మీలు రోడ్డు మీద ఉండేవంటి నిరాశ్రయులకి కార్యక్రమాలు చేసేవాళ్ళం అండి. అలాగే ఎవ్రీ మంత్ కూడా 50 ఫుడ్ పార్సల్స్తో మొదలుపెట్టి కొన్ని వేలాది మందికి ఈరోజు మేము భోజనం పంపిణీ కార్యక్రమం నిత్య అన్నదానం మిషన్ ద్వారా కొనసాగించామండి. అదే మాదిరిగా నిత్య అన్నదానంతో పాటు ప్రేమామృతం మిషన్, అంటే ముసలి వాళ్ళకి, వికలాంగులకి రేషన్ సదుపాయం అండి. క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్ పేషెంట్స్, ఎవరికైతే పెన్షన్ కూడా రావట్లేదో, తల్లిదండ్రులు ఇంటి నుంచి పిల్లలు తన్ని తోలేసి ఆ ముసలి వాళ్ళని, వికలాంగుల్ని, పోలియో ఎఫెక్టెడ్ పేషెంట్స్ని, అలాంటి వాళ్ళకి ఎవ్రీ మంత్ 500 రూపాయలు విలువ చేసేవంటి రేషన్ సామాగ్రి అందజేసామండి. అది ప్రేమామృతం మిషన్. అలాగే విద్యామృతం మిషన్ అండి. ప్రతి పేదవాడు బిడ్డ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఐదర్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్. ఏదో ఒక రకం కింద విద్య వస్తే వాడికి ఒక ఆస్తిలాగా, వాడు కాలు మీద వాడు నిలబడుతూ 10 మందికి వాడు ముందుకు పట్టుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని విద్యామృతం మిషన్ ప్రారంభం చేశామండి. 1 కాదు 2 కాదండి, ప్రతి సెగ్మెంట్, ప్రతి పేదవాడికి, ఆటో డ్రైవర్లకి అయితే కాకి డ్రెస్సులు, ఇంజిన్ ఆయిల్లు, వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టి చదివించడం, అలాగే చైల్డ్ లేబర్ నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళకి స్కూల్స్లో వేయడం, అనాథలకి నిత్య అన్నదానం మిషను, ముసలి వాళ్ళకి, వికలాంగులకి ప్రేమామృతం మిషను, అనేక రకాలైనటువంటి మెడికల్ క్యాంప్స్. అంటే ప్రజాసేవ కార్యక్రమాలు 2010 నుంచి ఈ రోజు వరకు చేయలేనటువంటి సేవ. అంటే కరోనా కష్టకాలంలో అంత ఒక క్రిటికల్ పొజిషన్లో మా ప్రాణాలు కూడా తెగించి మరి ఈరోజు మా ప్రేమ సంస్థ కార్యకర్తలు ప్రతి బస్తీలో అన్నదానం అయితేనేమి, రేషన్ అయితేనేమి, పాలు ప్యాకెట్లు, గుడ్లు, శానిటైజర్లు, పేదవాళ్ళకి మేము ఉన్నాము. మా ప్రేమ సంస్థ ఒక తోడుగా ఉంది. ప్రతి బస్తీలో పేదవాడు కరోనా కష్టకాలంలో చనిపోకూడదు, ఆకలి బాధలతో చావకూడదని అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ 15 సంవత్సరాలు మా ప్రేమ సంస్థ నుంచి చేయడం జరిగిందండి. అలాగే గోశాల సేవ మా ప్రేమ సంస్థ నుంచి, ఇది కూడా అద్భుతమైనటువంటి సేవ అండి. ఒక ఆవు అనేది హిందూయిజం సాంప్రదాయం పరంగా ఒక లక్ష్మీ కటాక్షంతో కూడినటువంటి అంశం. ప్రతి ఒక్కరు కూడా ఆవు సేవ్ గోమాత సేవ్ ఇండియా అనే కాన్సెప్ట్తో మా ప్రేమ సంస్థ గోశాల కూడా స్థాపించామండి 5 ఏళ్ల క్రితం. అద్భుతంగా రన్ చేస్తున్నాం. గోవులకి ఎక్కడ ఏ ఒక్క కౌ ఫీడ్ కూడా మనం రాజీ పడకుండా గోమాత సేవ
ఒక సూపర్వైజర్ని పెట్టి వాళ్ళకి తౌడు మినప్పట్టు ఎప్పటికప్పుడు సఫాయి చేస్తూ ఈరోజు గోశాలను కూడా బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇటు మా ప్రేమ సంస్థ సేవా కార్యక్రమాలకు వస్తే గోశాల సేవ, మెడికల్ హెల్ప్, విద్యామృతం మిషన్, అన్నదానం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా అంటే పేదవాడు మా ప్రేమ సంస్థ గుమ్మంలోకి వచ్చి ఏ సమస్య ఉన్నా ఎస్ మేము ఉన్నాం. నీకు ఆకలి బాధ ఉందా? ఎస్ మా నిత్య అన్నదానం మిషన్ ఉంది. నీకు భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం, డిన్నర్ పెడతాం. అలాగే నీకు ఆవులకు సంబంధించి రోడ్డు మీద వదిలేస్తారా? రండి, మా గోశాల ఉంది. ఆవులకు కూడా మేము సేవ చేస్తాం. అలాగే మెడికల్ హెల్ప్ కావాలా? ఎవరు చూసుకోవట్లేదా? నీకు ఆరోగ్య సమస్య ఏమన్నా హాస్పిటల్లో ఇరుక్కుపోయావా? అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టడం. నీకు వికలాంగుడువా, ముసలివాడువా, క్యాన్సర్ ఎఫెక్టెడ్ పేషెంట్, రేషన్ లేదా తినడానికి? ఎస్ మా ప్రేమ సంస్థ మేమున్నాం రేషన్ ఇవ్వడానికి. సో ప్రతి అంశం. అలాగే ఉపాధి లేదు, మాకు తెలిసినటువంటి కంపెనీస్కి రెఫర్ చేస్తూ యూత్కి కానీ తాలూకు ఎవరైతే ఉద్యోగం అవకాశాలు లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళకి మేము ఉన్నాము మా ప్రేమ సంస్థ అని అనేక రంగాల్లో, అంటే సేవా కార్యక్రమాల్లో ఇంకా ఏ రంగంలో రగ్గులు కానీ అనాథలకి చలికి తల దాచుకోవడానికి కూడా చోటు లేకపోతే మా ప్రేమ సంస్థ ఆఫీస్లో వాళ్ళు విశ్రాంతి కూడా తీసుకొని వాళ్ళకి కాఫీ టీ అరేంజ్ చేసి వాళ్ళకి రగ్గులు ఇచ్చి వాళ్ళకి కాపాడి ముందు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి మేము ఉన్నాము అని ఒక భరోసా, అనేక రకాలైనటువంటి అంశాల్లో మా ప్రేమ సంస్థ సేవా కార్యక్రమాలు అనేది మనం కంటిన్యూ చేస్తాం. సేవ చేయాలి అనేది ఇంటెన్షన్ ఓకే. అవునండి. దీనికి ఆర్థికంగా బలం కావాలి. అవునండి. అంగబలం కూడా కావాలి. కరెక్ట్. మీలాంటి ఇంటెన్షన్, మీకు సేవ చేయాలనే దృక్పథం బలంగా ఉంది మీలో. అవునండి. నాకు ఉండదు. కరెక్ట్. నాకు చేయాలని ఉండదు. అవునండి. అలానే నాకు చేయాలని ఉన్నా సరే చేసే స్థామత నాకు ఉండదు. అవునండి. సో ఇది ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతారు? ఇప్పుడు సర్వీస్ చేయాలంటే ఆర్థికంగా కొంత సపోర్ట్ ఉండాలి. సేమ్ టైం మీలాంటి ఇంటెన్షనల్ గా ఉన్నటువంటి యూత్లు కూడా కరెక్ట్, మహిళ పురుషుల ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండదు. కరెక్ట్. సో ఇలా ఈ మ్యాన్ పవర్ ని ఈ ఆర్థికంగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? కరెక్ట్. వెరీ గుడ్ క్వశ్చన్ అండి, సత్యం గారు అడిగిన వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు ప్రతి వ్యవస్థ, ప్రతి ఒక్కరికి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాలని ఉంటుంది. పెట్టాలని ఉంటే ఆ సంస్థని సర్వైవ్ చేయగలగాలి. పేదవారికి సాయం చేయాలి అని అంటే ఆర్థికంగా ఫండ్స్ ఉండాలండి. సో ఒక వ్యవస్థను కంటిన్యూ చేయాలంటే ఆర్థిక బలం ఉండాలి. అలాగే సత్యం గారు చెప్పినట్టు బలం ఉండాలి, మ్యాన్ పవర్ బలం ఉండాలి. అనేక రకాలైనటువంటి అంశాలు కూడా మనము కోఆర్డినేట్ అయితేనే కానీ ఒక సోషల్ వర్క్ అనేది మనం కళ్ళ ముందు తేలేమండి. కానీ నా అదృష్టం ఏంటంటే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క ఆలోచనకి నా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అండి, నాలాగే ఆలోచించేటువంటి వ్యక్తులు, నా సత్యసాయి స్కూల్ ఫ్రెండ్స్ అయితేనేమి, నా ఎన్ఆర్ఐ కాలేజ్ ఫ్రెండ్స్ అయితేనేమి, నేను బీటెక్ ఇంజనీరింగ్లో నా ఫ్రెండ్స్ అయితేనేమి, అలాగే ఇప్పుడు లా స్టూడెంట్స్ అయితేనేమి, అందరూ కూడా ముకుంద ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడు, ఒక స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాడు, మనం అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో మనం కూడా ఎంతో కొంత సపోర్ట్ చేద్దాం అని ఈరోజు సెటిల్ అయినటువంటి ఫ్రెండ్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా సెటిల్ అయినటువంటి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా మేము ఫండింగ్ వేసుకొని పేదరికాన్ని మనం తీరుద్దాము. సో ఆర్థికంగా అందరూ కలుద్దాము. ముకుంద ఒకడైతే ఏం చేయలేడు. కానీ ముకుంద ఫ్రెండ్స్, ముకుంద ఫ్యామిలీ, ముకుంద ఫాలోవర్స్ మనం అందరూ కూడా కలిస్తే ఖచ్చితంగా ఏ సేవా కార్యక్రమం అయినా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే వాలంటీర్స్ కూడా చాలా క్రియాశీలకమైనటువంటి ముఖ్య పాత్ర పోషిస్తారండి ప్రతి వ్యవస్థలో. కార్యకర్త లేకపోతే ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి, సేవ చేయాలన్నటువంటి మనుషులు లేకపోతే, ఆ మనుషులు కరువు అయితే మనం పేదవాడికి సేవ ఇవ్వలేం కదండి. ఓకే, ఫండింగ్ అనేది ఓకే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, నా థాట్ని సపోర్ట్ చేసేవంటి పీపుల్ ఉన్నారు. కానీ ఇప్పుడు సేవ, పేదవాడికి సేవ చేయడం చాలా కష్టం కదండి. వాళ్ళకి భోజనం, అన్నం తినిపించాలి. వికలాంగులకి కాలు చేతులు లేకపోతే వాళ్ళకి అన్ని అవసరాలు మనమే తీసుకొని వాళ్ళకి పెట్టి ఇవ్వాలి. సో డబ్బులు ఇవ్వడం ఎంత కష్టమైతే దాన్ని ఆచరించి దాన్ని ముందడుగేసి సేవ చేయడం మరింత కష్టమండి. కానీ మా ప్రేమ సంస్థ కార్యకర్తలు టెరఫిక్గా సర్వీసెస్ చేస్తున్నారండి. అందులో ముఖ్యంగా మహిళా కార్యకర్తలు, వాళ్ళు పార్ట్ టైంగా వాళ్ళకి కూడా ఆ పేదరికం బాధ తెలిసి, అన్న మా పేదవాళ్ళకి నువ్వు చేస్తున్నావు, మేము కూడా నీ వెంట మేము వస్తాం, మాకు నువ్వు రూపాయి డబ్బు ఇవ్వకన్నా, మా తాలూకు వంటి శ్రమ కష్టం మేము ఎలాగో డబ్బులు ఇవ్వలేము సంస్థకి, మా శ్రమ ఈ పేదవాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి ప్లేట్లు ఎత్తడం, వాళ్ళకి ఆటోల పరంగా అసిస్ట్ చేయడం, ఇవన్నీ సేవా కార్యక్రమాలు. మహిళా కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు మానవత్వ ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముకుందన్న మా ప్రేమ సంస్థకు మేము తోడుగా ఉంటాము
అనేది ఇది నిజంగా శుభ పరిణామంగా నేను భావిస్తున్నానండి. అండ్ అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటి ఫండింగ్ దొరకడం, ఇలాంటి కార్యకర్తలు దొరకడం, ఇలాంటి లైక్ మైండెడ్ డోనర్స్ కూడా మా ప్రేమ సంస్థని సపోర్ట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను సత్య గారు. ఇప్పుడు మీరు చెప్పింది అంతా విన్న తర్వాత అవును. ఒక మంచి మైండెడ్ మీలాగా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ లేదా డోనర్స్, అవును, కార్యకర్తలు, కరెక్ట్, మా ప్రేమ సంస్థ అందరూ ఓకే, వెల్ అండ్ గుడ్, మీ సర్వీస్ కూడా ఓకే, బాగుంది, ఇదంతా ఓకే. ఇంత సఫిషియెంట్ గా ఇంత ఉన్నా అంటే మీ జీవితంలో ఈ రాజకీయ ప్రస్థానం ఎందుకు మొదలయ్యింది? ఓకే, అంటే బేసిక్ గా రాజకీయ ప్రస్థానం అనేది ఇప్పుడు మా తాత రాజకీయం లేదా మా నాన్నగారి రాజకీయం లేదా మా పూర్వీకులు ఎవరైనా రాజకీయాలు ఉంటే సో వాళ్ళ వారసత్వంగానో లేదా మా ఫ్యామిలీ రాజకీయాలు ఉంది కాబట్టి మేము రాజకీయం చేస్తాం ఆలోచనతో ముందుకు వచ్చేటప్పుడు చాలా మంది ఉంటారు. ట్రూ, అవునండి, ప్రపంచవ్యాప్తంగా. సో అట్లాంటి మైండ్ లేదు కానీ అట్లాంటి రాజకీయ నేపథ్యం కూడా లేని ముకుంద గారు ఇలాంటి సర్వీస్ చేస్తూ రాజకీయ ప్రస్తావన ఎందుకు పెట్టడం జరిగిందంట అంటే నాకు చిన్నప్పటి నుంచి నా బలమైనటువంటి సంకల్పం ఏంటంటే పబ్లిక్కి హెల్ప్ చేయాలి. పేదవాడు కష్టాలు ఉంటే మనం ఆదుకోవాలి, పేదవాడికి ఒక వాయిస్ ఇవ్వాలి. మన కాడికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, తిండి కావాలా, ఉద్యోగం కావాలా, ఇబ్బందులు ఉన్నాయా, మనం నిలబడాలి. మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఇన్ఈక్వాలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు జరుగుతుంది? భోజనం ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకట్లే. సంపద డబ్బులు ఒకటి దొరుకుతున్నాయి, ఒకటి దొరకట్లే. ఉద్యోగం ఒకటి దొరుకుతుంది, ఇంకోటి దొరకట్లే. దొరకలేని వాళ్ళకి నేను ఏం చేయగలను అనే ఒక ఉద్దేశమే ఉంది. ఇలాగ మా ప్రేమ సంస్థ పెట్టాలి, లేకపోతే రాజకీయ పార్టీ పెట్టాలి, ప్రజా ప్రస్థానం పెట్టాలి, ఇవి ఏం లేవండి. నేను వెళ్తున్న వంటి కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ ఒకటిగా ఒకటి ఏర్పాటు అయ్యి వచ్చాయి. సో సంస్థ కూడా నేను పెట్టాలి అనేది ఇంటెన్షన్ ఏం లేదండి. నేను చెయ్యాలి, ముందుకు పట్టుకెళ్ళాలి, సర్వీస్ చేసే సంస్థ పెట్టాలనేది ఇంటెన్షన్ లేదు. సేవ చేసుకుంటూ పోదాము. ఒక 15 మంది పిల్లలు స్టూడెంట్స్ నాతో పాటు యూత్ ఉన్నారు, ఒక్కొక్కరు 100 వేసుకున్నాము, వెళ్ళి మనం సేవ చేద్దాము. నెక్స్ట్ మంత్ ఏమనిపించింది, ఇది 15 మందితో చేయడం ఎందుకు, 50 మందితో చేద్దాము. సో 50 మందితో చేసేటప్పుడు మాకు ఏమనిపించింది, ఓకే ఒక సంస్థ ఉంటే బాగుంటుంది కదా, అందరికీ తెలుస్తుంది కదా వైజాగ్ అంతా, వాళ్ళు కూడా కొంత సపోర్ట్ చేయొచ్చు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఒక స్టేజ్ బై స్టేజ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు. సో ఈరోజు రాజకీయ పార్టీ కూడా పెట్టడానికి మూల కారణం 15 ఏళ్ళు ముకుందన్న మీరు ఎంత సర్వీసెస్ చేశారు. ఈరోజు ఏ పదవి లేకుండా మా పబ్లిక్ కరోనా కష్టకాలంలో 60 లక్షల రూపాయలు విలువ చేసే సేవ చేశారు అన్న. మీలాంటి మాకు రాజకీయంలో ఉంటే 6 కోట్ల రూపాయలు సేవ చేస్తారేమో. అంటే ఒక ప్లాట్ఫామ్ని మనం పెంచే విధం కింద ఉంటే ఈరోజు ఏ పదవి లేనోడివి నువ్వు ఒక సంస్థ పెట్టుకొని ఎంత ఆదుకున్నావు. నువ్వు ఒక రాజకీయంలో రా, ఈరోజు 60 లక్షల కోవిడ్లో సాయం చేసేది 6 కోట్ల రూపాయలు సేవ చేస్తావేమో అధికారం ఉంటే. సో ఈ పాలిటిక్స్లో రావడానికి నేను ముఖ్య కారణం అయితేనండి ఈజ్ ఆఫ్ సర్వీస్ పెంచాలి. ఇప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఒక్కటైతేనే మా ప్రేమ సంస్థ చేస్తున్నా. అదే రాజకీయ పార్టీ అయితే 175 స్థానాల్లో కూడా మన అభ్యర్థులు ఉంటారు. 175 స్థానాల్లో ప్రతి జిల్లాలో పేదరికంతో బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆ ఒక్క లీడర్స్ ద్వారా, క్యాడర్ ద్వారా మనకి రిపోర్ట్స్ వస్తాయి. మనం ఇంకా వైడర్ స్కేల్లో పార్టీ పెడితే వైడర్ స్కేల్లో సర్వీస్ చేయొచ్చు అనేదే మా ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే ప్రజాసేవ ఏదైనా ఒకటే ప్రొసీజర్స్, సంస్థ ద్వారా నేను చేసే పని అయినా ఒకటే, రాజకీయ పార్టీ పరంగానన్నా నేను చేసే పని ఒకటే. కానీ ఇక్కడ ఒక 1000 రూపాయలు సేవ చేయగలిగితే ఇక్కడ రాజకీయ పార్టీ నుంచి ఒక 1,00,000 రూపాయలు సేవ చేయగలుగుతాను. సో నేను రాజకీయాల్లో ముఖ్య ఉద్దేశం దిగడానికి, ఏదో పదవి అనుభవించడానికి. సపోజ్ పదవి వస్తే ఎక్కువ చేయగలుగుతానని ఏం కాదండి. పదవి వచ్చినా రాకపోయినా పార్టీ ఫండింగ్ ఇంకా ఎక్కువ ఉంటే, సపోర్టింగ్ సిస్టమ్ అనేది పార్టీకి 175 స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటే, సంస్థకైతే ఒక వైజాగ్ వరకు లేకపోతే ఒక ప్రాంతం వరకే మనం కన్ఫైన్ అవుతాం. పార్టీ పరంగా అయితే గ్లోబల్గా మనం ఆంధ్ర వైడ్ అంతా కూడా మనం చేయొచ్చు. విస్తృతంగా ప్రతి పేదవాడిని కూడా ఆదుకోవచ్చు. అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. ఒక వైడర్ ప్లాట్ఫామ్గా యువతకు అందరికి కూడా నేను ఈ పార్టీ ద్వారా, ప్రజాప్రస్థానం పార్టీ ద్వారా అందచేయాలన్న ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. అలాగే ఎంపీగా, విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. అండ్ ప్రజలందరూ కూడా డిస్కస్ చేసేటప్పుడు అంటే మీరు పార్టీ పెట్టారంటున్నారు, సర్వీస్ చేయాలి, పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉండాలనుకునేటప్పుడు మీలాంటి వాళ్ళు ఇలాంటి పార్టీలే పెట్టట్లేదు. అవును, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కరెక్ట్. రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఇండిపెండెంట్ గా వేసే అవకాశం కూడా ఉంటుంది. ట్రూ. పొలిటికల్ పార్టీ మనం స్థాపించాలని
రూల్ అయితే లేదు కదా. ఎస్, ఏదో పార్టీలో కూడా జాయిన్ అయ్యి వర్క్ చాలా చేయొచ్చు. పార్టీలు ఉన్నాయి, మీలాంటి యువకులు చాలా పార్టీలు చేరి పోటీ చేసి వాళ్ళ సర్వీస్ చేసిన ఉన్నాయి. సో మరి అట్లాంటిది ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతని భుజాన్ని ఎత్తుకొని ఒక పార్టీని స్థాపించాలి అనేది అసలు ఎందుకు? అంటే మిగతా పార్టీల మీద మీకు ఇష్టం లేదా, లేకపోతే ఆ పార్టీ సిద్ధాంతం నచ్చలేదా, లేకపోతే మీరే ఒక పార్టీకి అధిపతిగా ఉండాలనేదా మీ ఇంటెన్షన్? అంటే నా ముఖ్యమైన ఉద్దేశం అండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంత ఇండివిజువల్ ఐడియాలజీస్ అనేది ఉండడం. అంటే ఒక స్వయం కృషిగా మనం ముందుకు వెళ్ళాలి, మనము ఇంకో కొలాబరేషన్స్తోనో మనకి డిఫరెన్సెస్ రాకూడదు, మనము చెయ్యాలనుకున్నది మనకి ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఎవరు మనల్ని కర్టైల్ చేయకుండా ఒక ఫ్రీడమ్గా నేను చేయగలగాలి. అదే ఇప్పుడు ఇంకో పార్టీలో నేను జాయిన్ అయితే వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ స్క్రిప్ట్స్ కానీ వాళ్ళకి కొంత ఫేవరిజం ఉంటుంది, ఒక ఇంక్లైన్డ్ గా ఒక సామాజిక వర్గానికి ఇండివిజువాలిటీ ఉంటుంది, మీకు ఒక సిద్ధాంతాలు. కరెక్ట్. సో ఒక వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, లైక్ చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అవునండి. మీరు కోరుకున్న సిద్ధాంతాలు మీకు నచ్చిన ఆ రిజిస్ట్రేషన్స్ ఏ పార్టీలో లేవంటారా? అంటే నేను ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయండి, నేను కాదనట్లేదు. ప్రతి ఒక్క పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, ఒక తాలూకు వంటి ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళు ఎలాగ టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు. పొలిటికల్ పార్టీలో మీకు నచ్చిన పార్టీ చెప్పండి. మా ప్రజా ప్రస్థానం పార్టీ కాకుండా నచ్చే నచ్చిన పార్టీ కూడా చెప్పండి. నాకు నచ్చే పార్టీ అంటే ఏమీ పెద్దగా కనబడలేదండి. అసలు యాక్చువల్గా ఈ పార్టీ పెట్టడానికి కూడా కారణం, నాకు ఎవరు ఐడియాలజీస్ కానీ ఎవరు తాలూకు వంటి పార్టీ ప్రెసిడెంట్ల తాలూకు వంటి సిద్ధాంతాలు కానీ, ఒక రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి పద్ధతుల్లో కానీ ఎజెండాల్లో కానీ ఎక్కడో దగ్గర లేదండి, ఇది ఇలా చేయకూడదు కదా, మనం ఇలా చేస్తే బాగుంటుంది కదా, ప్రతి దగ్గర కూడా నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది నాకు రావడం వల్ల ఓకే, నేను ఒక ఇండివిజువల్గా ఒక పార్టీ పెట్టుకుంటే నా సిద్ధాంతాలు నేను అమలు చేయొచ్చు, నా ఫాలోవర్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు, నా తాలూకు వంటి ఐడియాలజీస్ లైక్ మైండెడ్ డోనర్స్ నేను కలుపుకుంటూ పోవచ్చు, రాష్ట్రానికి నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ఒక విద్యావంతుడిగా, ఒక లా స్టూడెంట్గా, ఒక ప్రజలకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి విధం కింద మనం చెయ్యొచ్చు కదా. సో అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు ఎక్కడో దగ్గర నాకు నచ్చలేదండి, ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి, అలాగే నేను కూడా ఒక ఇండివిజువల్గా ఒక ముందుకు వెళ్ళాలని ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ప్రజా ప్రస్థానం పార్టీ అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్థాపించడం జరిగిందండి. అండ్ ఈ 15 ఏళ్ళు ప్రజా జీవితం తాలూకు వంటి అనుభవంతో ఈ పార్టీని బిల్డ్ చేసి ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ చేసుకొని పడవ గుర్తు సింబల్ రప్పించి ప్రజలకు మనం ఇంకా భారీ స్థాయిలో ఆంధ్ర బయట అంతా కూడా మేలు చేయాలి, మన సిద్ధాంతాలతో మన ప్రొసీజర్స్తో మనం నీతిగా నిజాయితీగా పేదరికాన్ని ఏ రకంగా నిర్మూలించాలి అనే ఒక సిద్ధాంతాల పట్ల ముందుకు పట్టుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. ఓకే, వెళ్ళండి గుడ్. మీరు ఒక పార్టీ అధినేతగా, మీరు పార్టీ వ్యవస్థాపకులు మీరు ఉన్నారు. ఓకే, కరెక్ట్. ఇది ఎట్లా ఉంటదండి ప్రయాణం? అవునండి, ఒక జలజల పారే నదికి ఎదురెదురుగా ఉంటుంటే ఒక పెద్ద టాస్క్ అంత ఈజీ. అందులో విశాఖపట్నం లాంటి మహానగరంలో మీలాంటి ఒక చిన్న యువకుడు ఒక చిన్న పార్టీని స్థాపించి అంత పెద్ద పెద్ద వ్యక్తులతో ఢీకొనడం అనేది ఆషామాషి అయినటువంటి కార్యక్రమం, సింపుల్ థింగ్ కాదు. సో మీరు ఆల్రెడీ ఒక 1 and 2 ఎలక్షన్స్ కూడా ఫేస్ చేశాం. సో ఎలా మీరేం చూసారు అసలు ఈ రాజకీయ? మొన్నటి వరకు అంటే ఒక 3 years బ్యాక్ వరకు మీకు సేవ చేసే నేపథ్యంలో ఓకే 3 ఏళ్ళ నుంచి మీరు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నారు, కొన్ని కాన్స్టిట్యూన్స్ లో మీ అభ్యర్థిని నిలబెట్టారు, మీరు కూడా కొన్ని కాన్స్టిట్యూన్స్ లో కంటెక్ట్ చేశారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఏం నేర్చుకున్నారంటే, మీరు ఏం గ్రహించారు అసలు రాజకీయ? మీరు అన్నది అబ్సల్యూట్లీ ట్రూ అండి. ఒక కొత్త పార్టీ పెట్టి 170 స్థానాల్లో మన బ్రాండ్ పాకరించి నాయకుల్ని నిలబెట్టి వాళ్ళు నీతిగా నిజాయితీగా భయాలు లేకుండా, కోర్షన్స్ లేకుండా, మిగతా పార్టీ అఫిలియేషన్స్ లేకుండా నిరంతరం పోరాటం చేయాలంటే నాలాంటి మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి వ్యక్తికి చాలా కష్టమైనటువంటి కార్యక్రమం అండి. నేను దాన్ని ఏకీభవిస్తున్నా. అయినప్పటికీ నాకు ఎప్పుడు ఏముంటుందంటే కొత్తగా చేయాలి ఏదో ఒకటి. మనం ఎడ్యుకేటెడ్, మనము వెళ్ళిపోయి గంగా నదిలోనే మనం కలుస్తాము అని అంటే మనం చదువుకున్నటువంటి చదువుకు అర్థమేమో. నేను ఈరోజు ఒక సత్యసాయి ట్రస్ట్ స్కూల్లో చదువుకున్నాను, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఐఐటి అఫిలియేషన్ ద్వారా కాలేజీలో విద్యాభ్యాసం తీసుకున్నాను, అలాగే ఒక లా స్టూడెంట్, ఇప్పుడు రేపు కాబోయే లాయర్ని నెక్స్ట్ ఇయర్ కల్లా. ఇంత మనం చదువుకునేటువంటి వ్యక్తులు మనం కొత్తదనంగా మన ఆలోచనల్ని మనం ఫ్రీగా, ఒక ఫ్రీడమ్గా మనం సమాజానికి వదులుదాం. అదే మనం ఒక పార్టీకి కొమ్ము కాసిన, ఒక పార్టీతో అఫిలియేషన్ ఉన్నా మనకి ఇంత వాక్ స్వాతంత్ర్యం కానీ
వాక్ స్వేచ్ఛ కానీ ఒక ఫ్రీడమ్ కానీ మనకు ఉండదు. ఇంత హాయిగా మనం చేయలేం. సో తాడో పేడో పోటీ చేయించాం. ఇంటరప్షన్ ఇక్కడ మీరు ఇంత ఫ్రీడమ్ గా ఇంత వాక్ చౌదరితో ముందుకెళ్ళలేము అంటున్నారు కదా. అవునండి. సో స్వతహాగా పార్టీ పెట్టుకుని ఒక పెద్ద ఎలక్షన్ కూడా మీరు కంటెస్ట్ చేసి మీరు ఏం సాధించారంటే అంటే ఏం సాధించామంటే మీరు కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యూన్సీ మీరు ఓటమి అయ్యారు. మీరు పోటీ చేసిన మీరు పెట్టినటువంటి మీ పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా ఓటమి చెందారు. సో అల్టిమేట్ గా మీరు సాధించింది ఏముంది? అల్టిమేట్ గా మేము సాధించింది ఏంటంటేనండి, ఒక కొత్త లీడర్స్ ని సమాజానికి తయారు చేస్తున్నామండి. ఈ రోజు 175 స్థానాల్లో మోస్ట్లీ లీడర్స్ ఓడిపోతారని పోటీ చేశారా? అంటే ఇక్కడ మేము ఓడుతామా గెలుగుతామా అనేది మేము ఆలోచించలేదండి. పోటీ చెయ్యాలి, ఒక ఎడ్యుకేటెడ్ లీడర్స్ రావాలి ముందుకి. ఈ కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి ఒక ఎడ్యుకేటెడ్ని తప్పించేస్తున్నారు. ఒక సమర్థత లేనివంటి వ్యక్తులు, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవంటి వ్యక్తులు, ఒక డెకాయిటీలు చేసేవంటి వ్యక్తులు రాజ్యాన్ని ఏలుతున్నారు. మరి ఎంత చదువుకొని ఒక బీటెక్ ఇంజనీరింగ్ చదువుకొని సైంటిస్టులు అయ్యి, ఒక గురువులు అయ్యి, ఒక టీచర్లు అయ్యి, డాక్టర్లు అయ్యి, ఇలాంటి విద్యని హైయెస్ట్ పీజీలు డిగ్రీలు ఉన్నోళ్ళు ఇంటికి పరిమితం అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా నా పార్టీ ద్వారా బయటకు తీయాలి. అది నాలాంటి చదువుకునేవాడు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తేనే మిగతా 174 స్థానాల్లో ఒక ధైర్యం వస్తుంది. అరే ముకుందన్న ఒక ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, ఓ లా స్టూడెంట్, ఒక విద్యావంతుడు నిలబడుతున్నాడు, ఒక యూత్. మనం కూడా నిలబడతాం 170 మిగతా స్థానాల్లో. ముకుందన్న పార్టీని జాయిన్ అవుతాం. అన్నీ నిలబడ్డాడు, ఒక మార్గదర్శకంగా చూపెట్టాడు. గెలుపోవటములు అనేది ఒక యుద్ధంలో సహజం అండి. పెట్టిన వెంటనే మనం గెలిచేయాలని ఏమీ లేదు. ఇంకా ఈ తాలూకు వంటి అనుభవం ఈరోజు 4 ఎమ్మెల్యే 1 ఎంపీతో ప్రజాప్రస్థానం పార్టీ ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఓకే, ఒక పార్టీ ఉంది, ఒక సింబల్ ఎలక్షన్ కమిషన్ నుంచి తెచ్చుకున్నాం. 4 ఎమ్మెల్యేస్ అండ్ 1 ఎంపీతో ఒక డబ్బు పంచకుండా, ఓటుకు నోటు పంచకుండా మొదలుపెట్టాం. అండ్ ప్రజలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 400 ఓట్లు వేశారు, 500 ఓట్లు వేశారు, 600 ఓట్లు వేశారు. ఇలాగా వాళ్ళు ఒక ఓటుకు నోటుకు అమ్ముడు పోకుండా ఒక విద్యావంతులు మనం కనీసం యాక్సెప్ట్ చేద్దాం అనేవంటి పిలుపే మాకు ఒక పెద్ద గెలుపు కింద కార్యక్రమం అండి. ఈరోజు ఈ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో మీరు పోటీ చేశారు స్వయాన. అవునండి. మీ పార్టీ ఇక్కడ మీరు స్థాపించారు, మీరు స్థానికంగా మీరు కంటెస్ట్ చేశారు. సో మీరు ఎంత విద్యావేత్త, ఎంత గ్రాడ్యుయేట్, ఎంత మంచి వ్యక్తి మీరు చేసుకున్నట్టు మీరు చెప్తున్నటువంటి విషయాలు. అవునండి. మరి మీ నియోజకవర్గం అట్లీస్ట్ మీ ప్రజలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. అవునండి. నేను ఏమంటున్నాను, మీరు అన్నట్టు అన్ఎడ్యుకేటెడ్స్, ఏదో క్రిమినల్స్, డెకాయిట్స్, అవునండి, అలాంటి వాళ్ళే నమ్ముతున్నారంటే ఇట్ నీడ్స్ సమ్ టైం అండి. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమైపోయిందంటే ఓటుకి నోటు, ఓటుకి 2000 అండి, అలాగే సారా ఇచ్చేస్తున్నారు. మేము ఏ రకంగా ప్రజాప్రస్థానం పార్టీ నుంచి నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇచ్చుంటే డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ పెరిగేదండి. అంటే గెలుస్తామనేది కాన్ఫిడెంట్గా చెప్పలేం కాబట్టి, కొత్త పార్టీ కాబట్టి. నేను 15 ఏళ్ళు నా చేసినటువంటి ప్రజాసేవకి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరుగుదును. ఓకే, ఒక 50,000 60,000 ఓట్ల దాకా ఖచ్చితంగా వచ్చుందండి. కానీ మేము ఏ సిద్ధాంతాన్ని నమ్మేమంటే, ముందు ఒక ఎన్లైటన్ చేద్దాం పబ్లిక్. ఒక ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఇలా నిలబడుతున్నారు, ఇదిగో పార్టీ వస్తుంది. ఈరోజు మీరు అవకాశం ఇవ్వకపోవచ్చు, రేపు మేము ఉన్నాం. మీ తాలూకుంటి సమస్యల్లో విద్యావంతులు అందరూ మేము కలిసి ఉన్నాం. వాళ్ళ పార్టీలు సక్రమంగా చేయకపోతే, అపోజిషన్ పార్టీ కానీ రూలింగ్ పార్టీ కానీ, మా విద్యావంతులు మేము గొంతుకు ఇప్పడానికి, మీ తరపున నిలబడడానికి, ఓటుకి నోటు లేకుండా సారాలు, విస్కీలు, చీరలు, కులానికి దీనికి అతీతంగా కొంతమంది నాకు నిలబడ్డారు. ఇప్పుడు ఆ కొంతమంది గురించి అన్నా నేను ఫైట్ చేసినా నాకు సంతోషమే కదండి. గెలిచివలసిన అవసరం లేదు. ఓకే, నాకు ఈరోజు ఒక 800 మంది ఓట్లు వేశారు. ఆ 800 మంది ముకుందన్నని నమ్మే ఒక ఓటుకి నోటు తీసుకోలే, సారా తీసుకోలే, వాళ్ళ లైన్లో నిలబడి చెమట ఓడిచి ముకుందన్న ప్రజాసేవ 15 సంవత్సరాల ప్రజాసేవ చూసి ఒక 800 మంది గొడుగు కాశారు. అది మరి నాకు సంతోషమే కదా. ఓకే, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరు యూత్గా మీకు ఇంత లగ్జరీ లైఫ్ వదులుకొని, ఇంత ఫ్రీడమ్ వదులుకొని, ఇంత మీరు మీ లైఫ్ ఎంజాయ్మెంట్ వదులుకొని, ఇంత రాజకీయంగా చేసేటప్పుడు అల్టిమేట్గా కాస్త ఇప్పుడు అట్లీస్ట్ మీరు స్టేట్ వ్యాప్తి 175 స్థానాలు కాకుండా మన స్థానంలో గెలిచినా కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఇంకా మరింత ఉంటుంది అనేది మీరు. సేమ్ టైం ఇక్కడ వైసీపీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తారు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి పోటీ. అవునండి. సో గెలిచిన అభ్యర్థిని ఏం చూసి ఓట్లేసి ఉంటారంట ప్రజలు? అదేనండి మెయిన్గా రాజకీయం అంతా కూడా ఈ డబ్బు, ఆ ముందు రోజు డబ్బు అండి. పబ్లిక్ మెమరీ అనేది ఆ ముందు రోజు ఒక్కదానికి ఆ మెమరీ అనేది బలంగా ఉండిపోతుందండి. ఆ ముందు రోజు ప్రభావం
ఎవరు ఏ నాయకుడు ఓటుకి ఎక్కువ ఇస్తాడు, ఒకడు 3,000 ఇస్తాడు, ఒకడు 2,000 ఇస్తాడు. ఓటర్స్ అందరూ కూడా ఇతర పార్టీల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం. సో మా కొత్త వాళ్ళు ఎవరు కూడా డబ్బులు తాలూకు వంటి కామంతో కనబడట్లేదు, కళ్ళు మూసుకెళ్ళిపోతున్నాయి ఆ డబ్బుకి. అలాగే మగవాళ్ళందరికీ కూడా క్వార్టర్లు పంచడం, మందు విపరీతంగా పోయడం. సో ఈ తాలూకు వంటి కార్యక్రమాలతో ఈ ముకుందన్న మా ప్రేమ సంస్థ 15 ఏళ్ళు సేవ, విద్యావంతుడు ఇవన్నీ కూడా సింగిల్ టేక్లో వాళ్ళకి ఇవేం కనబట్టలేదండి. మాయ వేసేస్తుంది డబ్బుతోని, మందుతోని, చీరలతోని అది మాయ వేసేస్తుంటే. గెలిచిన అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అవునండి కూటమి నుంచి గెలిచారు. అవునండి. ఆయన ఎంత పంచి ఉంటారు అనుకుంటున్నారు? ఆయన ఆరిలోవా 5 వార్డులు అండి, 75,000 ఓట్లు అండి. ప్రతి ఓటర్కి ఆరిలో ఓటర్లకి 1,500 రూపాయలు చొప్పున పంచాడండి. ఓన్లీ ఆరిలోవా 1,500 ఇంటూ 70,000 అంటే మీరు వేసుకోండి అండి, సుమారు 7.5 నుంచి 8 కోట్లు. ఓన్లీ ఆరిలో 5 వార్డులు అండి, ఒక సెక్షన్. ఇప్పుడు పెద్దవాళ్ళటేరు, ఆదర్శ్ నగరు, ఇందిరానగరు, ఇప్పుడు జాలారిపేట మత్స్యకారులు 40,000 మత్స్యకారులు అండి. ఒక్కొక్క మత్స్యకారులకి 3,000 అండి. అంటే ఓటుకండి, ఒక పర్సన్ కి ఓటుకి టీడీపీ వెలపూడి రామకృష్ణ ఓటుకి 3,000 పంచాడండి మత్స్యకారులకి. అంటే జాలారిపేట, జోడుగులపాలెం, వాసవానిపాలెం, జాలారెండాడ, శివగణేష్ నగర్ 40,000 మందికి ఓటుకి 3,000 అంటే ఎంత అండి వేసుకోండి, సుమారు 12 కోట్లు. అక్కడ ఆలోలో 8 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇక్కడేమొచ్చి 12 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకా మిగతా రామా టాకీస్ ఏరియాకి కనీసం ఒక 1,000 రూపాయలు 1,500 ఖర్చు పెట్టుకున్నా ఒక ఎలక్షన్కి ఓన్లీ క్యాష్ టీడీపీ వెలపూడి రామకృష్ణ బాబు 30 కోట్లు ఖర్చు పెట్టాడండి. మరి 30 కోట్లు ఖర్చు పెట్టినోడు, ముకుంద 0 రూపాయలు ఖర్చు పెట్టినోడు, జనాలకు ఆ 30 కోట్లు ఖర్చు పెట్టినోడే ఆ ముందు రోజు ఆడే దేవుడు కదండి. ఆ ముందు రోజు ఈ ప్రజలు ఇవన్నీ ఆలోచించట్లే, రేపు 5 ఏళ్ళు ఏం చేయగలడు వెలపూడి అని, ఏ రకంగా చేయగలడు, ఏ రకంగా నిధులు తేగలడు, ఏ రకంగా అభివృద్ధి చేయగలడు, మత్స్యకారులకు సంబంధించినటువంటి జట్టి ఏ రకంగా కట్టగలడు, పెన్షన్లు ఎవరికైతే అందట్లేదో ఏ రకంగా ఇవ్వగలడు, సంక్షేమ పథకాలు 15,000 రూపాయలు ఒక బిడ్డకు కాదు మొత్తం ప్రతి బిడ్డకి, ఆ 3 బిడ్డలు అయితే 3, 4 బిడ్డలకైతే 4 బిడ్డలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఎలాగ వెలపూడి రామకృష్ణ బాబు అమలు చేయగలడు, ఇవన్నీ ఆలోచించట్లేదండి ప్రజలు. వెలగపూడి రామకృష్ణ బాబు 30 కోట్లు క్యాష్ స్వయాన ఎవిడెన్సెస్తో పాటు ప్రతి ఒక్క ఓటర్కి పనిచేయడు. ఇంకా అవి సారాలు కాకుండా, మందు కాకుండా, చీరలు కాకుండా, అవన్నీ కాకుండా మీరు అన్నట్టు సేమ్ టైం అంతే బలమైన అభ్యర్థి వైసీపీ నుంచి కూడా ఆర్థికంగా బలమైనటువంటి ఆయన కూడా పంచాడు. అవును, మరి ఆయన కిందకి వెళ్ళలేదు ఓట్లు ప్రజలు. మరి ఆయన డబ్బు మీరు అన్నట్టు లెక్కర పంచాడు, డబ్బు పంచాడు, ఆయన కూడా పంచారండి. ఇప్పుడు ఎవరికి ఆ డబ్బులు ఇప్పుడు పంచడంలో ఈ ఎమ్మెల్యే అనేవాడు డైరెక్ట్ గా తీసుకుపోయి ఇంటికి ఓటుకు పంచడు కదండి. ఇంట్లో మధ్యవర్తులు ఉంటారు, ఒక టీం ఉంటుంది పంచడానికి. సో ఇప్పుడు ఒక వార్డుకి సంబంధించినటువంటి నాయకుల చేతుల మీదుగా ఈ ఇంటికి ఆ ముందు రోజు ఓటుకు నోటు అనేది వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. బహుశా ఆ వ్యక్తి ఎవరైతే సంబంధించినటువంటి, మీరు ఇంకో వ్యక్తి అన్నారో వైసీపీ నుంచి, ఆ వ్యక్తి మధ్యవర్తులు సమంగా లేరేమో. అంటే ఈ మధ్యవర్తులు అక్కడ 2,000 పంచవలసింది, వీళ్ళు 1,000 రూపాయలు నొక్కేసి అక్కడ 1,000 రూపాయలు పంచడం వల్ల మొత్తం వెలపూడి రామకృష్ణ బాబు గుర్తుంటుంటారండి. అంటే అర్థం నుంచి ఏముంది, మీరు అంటుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవ్వలేదు అమౌంట్. ఎగ్జాక్ట్లీ అంతేనండి. వెలగపూడి రామకృష్ణ బాబు పంచింది ప్రతి ఒక్క వ్యక్తికి జెన్యున్ గా రీచ్ అయ్యింది కాబట్టి వెలగపూడి వైపు వెళ్ళిపోయాయి. అదే ఇప్పుడు నా నుంచి సంబంధించి ఒక 50 కోట్లు 60 కోట్ల మంచి టీము లాంటి వాళ్ళు నేను పెట్టుకొని వాళ్ళు ఫిక్స్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరు మధ్యవర్తులు తినకూడదు, మీ మీద ఇబ్బందులు వస్తాయి, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని అంటే ఇంకా ముక్కుతా కూడా అయిపోతాడండి. అంటే ఈ రోజు రాజకీయం అనేది ఆ ముందు రోజు ఓటుకు నోటు అండి, మందండి, సారా అండి, కులం కాదండి. ఈ దాంట్లో కూడినటువంటి రాజకీయానికి మేము అడ్జస్ట్ అవ్వలేకే కదండి కొత్త పార్టీ పెట్టాము. ఒక మెన్షన్ చేసి కులం అనేది మెన్షన్ చేసి. అవునండి, అవును. ఇప్పుడు గెలిచిన అభ్యర్థి కులం, అదే పార్టీ అపోజిషన్ పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థి కూడా కులం, సేమ్ క్యాస్ట్. సో వాళ్ళు బలం ఈ ప్రాంతంలో ఎంతవరకు ఉంటుంది? మీరు అన్నట్టే కులమే బేసిక్ అయితే, ఒక కులమే పారామీటర్ అయితే ఎలక్షన్ లో విన్. అవునండి, అవునండి. సో వాళ్ళు ఎట్లా గట్టిన వాళ్ళు అంటే నేను ఏమంటున్నానంటే క్యాస్ట్ అనేది ప్యూర్ పారామీటర్ కాదండి. ఇంటూ ఒక 100 మార్క్స్ లో ఒక 100% లో ఒక 30% ఖచ్చితంగా క్యాస్ట్ అనేది రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక సమాజ వర్గంలో, ఒక నియోజకవర్గంలో రెడ్డిలు అతను నిలబడ్డాడు అనుకోండి, కొంతమంది ఆ రెడ్డి కమ్యూనిటీ సమాజ వర్గం ఆ రెడ్డి చూసి, ఆ పేరులో రెడ్డి చూసి వేసే వాళ్ళు ఉన్నారండి. అలాగే చౌదరి అనేవంటి ట్యాగ్ లైన్ చూసి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే కాపులు, నాయుడుస్ అని చూసి వేసిన వాళ్ళు ఉన్నారు, యాదవ్స్ అని చూసి వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి.
సో క్యాస్ట్ అనేది 30% ప్లే చేస్తుంది. నేను 100% ప్లే చేస్తుంది అని అనట్లేదు. ఒక 30% అన్నా ఓకే, మనోడు కదరా పోటీ చేస్తున్నాడు, రేపు గెలిస్తే ఆయన మనం ఉపయోగించుకోవచ్చు, మన పనులకి మన స్వార్థానికైనా మనం ఆయన ఓడుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్తో క్యాస్ట్ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభావం. కమ్యూనిటీ అవును, కరెక్ట్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ లో కంటెస్ట్ చేసిన క్యాస్ట్ ఏంటంటే ఇక్కడ అంత బలమైన కమ్యూనిటీ కాదు, కానీ ఇక్కడ మనకి పై లెవెల్లో కమ్యూనిటీ ఉంది కదండి. అంటే ఇక్కడ క్యాండిడేట్లే చూడకుండా అక్కడ పార్టీ అధ్యక్షుడు ఏ కులం అనేది కూడా వాళ్ళు చూసుకుంటారండి. సో ఓవరాల్గా కూడా మనకి వాళ్ళు సపోర్టింగ్ ఎక్కువ అవ్వడం, ఫండింగ్ అందరూ కూడా అదే కమ్యూనిటీ వ్యక్తులు ఎక్కువ డబ్బులు పంపించడం, డబ్బులు పంచడానికి. సో డెఫినెట్లీ ఆ కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ ఆ నియోజకవర్గంలో తక్కువ ఓటర్స్ ఉన్నా పార్టీ అధ్యక్షుడు ఏదైతే కులం ఉందో ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఈ క్యాండిడేట్స్ని సపోర్ట్ చేస్తుంటారు. సో వీళ్ళకి బ్యాగులు అందుతూ ఉంటాయి ఎలక్షన్ బిఫోర్. సో ఆ బ్యాగులతో అడ్డగోలుగా జనాలు కొనడం, జనాలు అమ్ముడుపోవడం, వెళ్ళి ఓట్లు గుద్దడం, గెలడం. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మన మీద పడ్డాం, ట్యాక్సులు పెంచేయడం, దౌర్జన్యాలు చేయడం, హత్యలు చేయడం. నాయకులన్నీ మరి 5 ఏళ్ళు రికవరీ చేసుకోవాలి కదండి. పంచిన 30 కోట్లకి ఇంకొక 30 కలిపి రావాలి కదా. ఇంక ఇదే కూడా నెక్స్ట్ ఎలక్షన్ బ్యాగులు రెడీ చేస్తారా ఏంటి? నాకు అన్ని బ్యాగులు ఉంటే నేను లాస్ట్ ఎలక్షన్లోనే ప్రజలకు పనిచేద్దానండి. ఈరోజు మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ ద్వారా మాకు వచ్చిన ప్రతి డొనేషన్ ఈరోజు 100 రూపాయలు వస్తే మా ఇంట్లో మా సొంత డబ్బు ఇంకో 100 రూపాయలు కలిపి ఆ 200 పనిచేస్తామండి. సో నాకే కానీ ఆ భగవంతుడు ప్రజలు బ్యాగులు వరం ఇస్తే డైరెక్ట్ గా ప్రజలకే మొత్తం డొనేషన్ ఇచ్చేస్తానండి మా ప్రేమ సంస్థ నుంచి. కానీ ప్రజా ప్రస్థానం పార్టీ ఆ ఎలక్షన్ ముందు కూడా అవసరం లేదండి. 5 ఏళ్ళు ముందు ఎలక్షన్ ముందు బ్యాగులు ఇవ్వనండి. నాకు ఈ రోజు బ్యాగులు వచ్చి ఎవరన్నా ఫండర్ వచ్చి డోనర్ వచ్చి ముకుందా ఈ పేద ప్రజలకి ముసలోళ్ళకి వికలాంగులు పంచండి అంటే వాళ్ళకి డైరెక్ట్ గా మీడియా సమక్షంలో డైరెక్ట్ గా ఒక్కొక్కరికి ఇంకా పబ్లిక్ గా పనిచేద్దామండి. ఇంకెందుకంటే ఏదేమైనా యువతకి రాజకీయాల్లోకి జర్నలిస్ట్ గానీ అవునండి నేను రాజకీయాల్లో పడదాం అనుకుంటున్నాను, మీరేం చెప్పే సమాధానం? రాజకీయం అనేది విద్యావంతులు రావాలనేది నా కోరిక. జర్నలిస్టులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు దయచేసి రండి అంటున్నాను. లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది, చండాలం అయిపోతుంది, కరప్ట్ అయిపోతుంది. బేవస్గాళ్ళు లోఫర్గాళ్ళు ఏళ్తున్నారు. దయచేసి విద్యావంతులు రండి, జర్నలిస్టులు మీలాంటి వాయిస్ ఉండేవాళ్ళు రండి, తెగించి రండి. అఫ్కోర్స్ కష్టాలు ఉంటాయి, ఈ రాజకీయంలో ఏమి వచ్చేదేమి ఉండదు. పేరు తాత్కాలికం, డబ్బు తాత్కాలికం, పదవి తాత్కాలికం, పోతాయి. కాకపోతే ప్రజలకు నిలబడే వంటి ఆనందం, మీ జీవితకాలం వాళ్ళకి ఇచ్చే వంటి ధైర్యం ఒక జర్నలిస్టులుగా, లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, గురువులుగా రండి. రాజకీయం ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పట్టుకోకుండా దయచేసి మీ పిల్లర్స్ అందరూ వచ్చి కాపాడండి. రాజకీయ వ్యవస్థని కాపాడాలి అని అంటే మీరు పోటీ చేయాలి. ఏదో ఒక పార్టీలైనా ఇండిపెండెంట్లైనా రండి, పోటీ చేయండి. రాజ్యాంగాన్ని కూని చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ఎడ్యుకేటెడ్ నాయకుల పట్ల ఉంది. అండ్ ఐఎమ్ వెల్కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ ప్లీడింగ్ దెమ్, ప్లీజ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. దయచేసి ఒక పార్ట్ టైంగా అన్నా రండి. మీకు ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నా కనీసం ఒక ఆదివారం అన్నా రాజకీయం చేయండి వచ్చి. రాజకీయం అంటే ఏముందండి? ప్రజాసేవ చేయడం. ఎక్కడైతే వెనకబడినటువంటి వ్యక్తులు ఉంటారో, అండర్ ప్రివిలేజ్డ్ ఉంటారో, పేదరికం చెందినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎక్కడైతే రైట్స్ని తొక్కివేత జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఒక వాయిస్ ఇవ్వండి, కొంత ఆర్థిక సదుపాయం చేయండి. అది పార్ట్ టైం అన్నా రాజకీయం చేయొచ్చు, ఇబ్బంది లేదు. బట్ మానవత్వంతో విద్యావంతులందరూ కదిలి ముందుకు రండి. లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుందండి. ఒక విద్యావంతులు వల్లే రాజకీయం అనేది బాగుపడుతుంది అనేది నా ప్రధానమైనటువంటి ఆలోచన. ప్రశ్న గారు స్ట్రైట్ గా చెప్పండి. ఇంత ప్రజా ప్రస్థానం పార్టీ అని ఒక పెద్ద పేరుతో స్థాపించిన పార్టీ ఆఫ్టర్ 24 ఎలక్షన్స్ స్టిల్ 1 month 1.5 month అవుతుంది. ఇదే అగ్రెసివ్నెస్, ఇదే స్పిరిట్, ఇదే ఇంటెన్షన్ తోట ముకుంద్ గారు ముందుకెళ్ళిపోతున్నారా, లేదా మధ్యలో అనవరకలు ప్యాకప్ చేసే అవకాశం ఉందా? ఏంటి మీరు ఈ ప్రశ్న వేసే ముందు గత జవాబులు నేను ఏవేవైతే చెప్పానో ఒక్కసారి మీరు అంటే థాట్స్ ఆలోచించుకోవాల్సిన చాలా అదే మీరు క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ ఏంటంటే ఈ రోజు నేను చెప్తున్నాను మీకు, పెద్ద పార్టీ
చెప్పండి. అధికారం రాష్ట్రంలో ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండి అధికార పక్షంలో 5 ఏళ్ళు ఉన్నటువంటి వైసీపీకి ఈరోజు కొన్ని సందర్భాల్లో పార్టీ క్లోజ్ అయిపోద్దేమో అనే ఆలోచన True. చాలా మంది రాజకీయ విశ్లేషకులు వస్తున్నటువంటి ప్రశ్న అది. రైట్, ట్రూ. ఈవెన్ నాతో సహా నేను కూడా అనుకున్నాను ఒక్కొక్క రోజు చూస్తుంటే ఉంటుందా లేదా అనేది సంబంధం. అంత పెద్ద పార్టీకి లేనటువంటి ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ అడిగారు సత్యం గారికి. ఈ క్వశ్చన్ చాలా వండర్ఫుల్ గా ఆన్సర్ చేస్తాం, జాగ్రత్తగానండి. ఈ తోట ముకుంద్ అనేవాడు ఒక క్రియేటెడ్ లీడర్ కాదండి. లేకపోతే ఒక చదువుకోనో వ్యాపారాలు చేసుకోనో సారా వ్యాపారాలు చేసుకోనో రౌడీ షీట్ చేసుకోనో వచ్చినటువంటి వ్యక్తి కాదు, వచ్చినటువంటి పార్టీ కాదు, వచ్చినటువంటి వ్యవస్థ కాదండి. నా బాల్యం నుంచి అంటే చెడ్డీలు వేసుకునే వయసు నుంచి 3వ తరగతి వయసు నుంచి ప్రజాసేవలో ఉన్నానండి. నాకు ప్రజాసేవ తప్పించి నాకు ఇంకా మరింకోటి ఏం తెలియదండి. ప్రజాసేవలోనే సంస్థలోనే ఉన్నాను. ఆ సంస్థ ఎక్స్టెన్షన్లో భాగంగానే పార్టీ పెట్టాను. ప్రజలకి నా సర్వస్వం అర్పించి కొట్లాడి చేస్తున్నాను. ఈరోజు ఈ వ్యవస్థను 15 సంవత్సరాలుగా మా ప్రేమ సంస్థ పెట్టిన వంటి విత్తనాన్ని ఈ రోజు వరకు పెంచుకుంటూ ఒక వృక్షంలాగా ఎదిగి పెంచాను. అండ్ పెట్టిన వంటి పార్టీని గెలిచిన ఓడిన 4 ఎమ్మెల్యేలతోని ఒక ఎంపీతోని సాధించి ఇప్పుడు మళ్ళా విజయవాడకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసే వంటి కార్యక్రమాలు ఈ వారం రోజుల్లో చేస్తున్నాం. సో ఆపరేషన్స్ని ఇంకా కొనసాగిస్తాం. నా గొంతులో ఉండే ఆఖరి శ్వాస దాకా ఈ తోట ముకుంద ఉండే వరకు నా ప్రజాసేవలోనే పుట్టాను కాబట్టి, ప్రజాసేవ స్కూల్లోనే చదువుకున్నాను కాబట్టి, ప్రజా జీవితానికి అర్పితం చేశాను కాబట్టి ఇంకా నాకు తెలిసి ముకుంద పార్టీని కానీ సంస్థ కానీ విడిచి వదిలేయడం అని అంటే ఇంకా ముకుంద ఊపిరి లేకపోవడం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సత్యం గారు, ముకుంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదే స్ఫూర్తితో ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల నిలబడాలని. రాజకీయాలకు గెలిపోవడం సహజంగా జరుగుతుంటాయి. ఈ రోజు కాకపోతే రేపు మీరు అనుకున్న అచీవ్ అవుతుంది, మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తుంటారు అనమాట. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జరగాలని కోరుకుంటూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్. ఇది ఇవాళ స్ట్రైట్ పాయింట్. వచ్చే వారం ఇంకో అద్దె కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.